స్థానిక ఎన్నికలపై బీజేపీ ఫోకస్ పెట్టింది. కాసేపట్లో బీజేపీ కీలక నేతలతో బీజేపీ చీఫ్ రామచంద్రరావు భేటీ కానున్నారు. రానున్న పంచాయతీ ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. 2023లో పోటీ చేసిన ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను ఈ సమావేశానికి ఆహ్వానించారు. స్థానిక సంస్థల ఎన్నికలపై బీజేపీ ఫోకస్ పెట్టింది. మొత్తానికి బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు గత ఎన్నికల్లో పోటీ చేసినటువంటి మాజీ ఎమ్మెల్యేలు అలాగే మాజీ ఎంపీలని అందరూ కూడా ఈ సమావేశానికి ఆహ్వానించారు. వాళ్ళ సూచనలు, సలహాలు తీసుకునే అవకాశం ఉంది. ఇక మొత్తానికి ఈరోజు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. ఇక బీజేపీ కార్యాలయం నుంచి మా ప్రతినిధి నాగేంద్ర మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర. థ్యాంక్ యూ రవి. నెక్స్ట్ మంత్లో తెలంగాణ రాష్ట్రంలో జరిగేటటువంటి సర్పంచ్ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో చాలా కీలకమైనటువంటి సమావేశం మరి కాసేపట్లో బీజేపీ రాష్ట్ర కార్యాలయం కేంద్రంగా జరగబోతుంది. ముఖ్యంగా మరి కాసేపట్లో ప్రారంభమయ్యేటటువంటి సమావేశం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అధ్యక్షతన జరగబోతుంది. ఈ సమావేశానికి బీజేపీకి సంబంధించినటువంటి కీలక నేతలతో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు ఎమ్మెల్సీలతో పాటు అదేవిధంగా 2023 ఎన్నికల్లో కంటెస్ట్ చేసినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులు, అదేవిధంగా 2024లో కంటెస్ట్ చేసినటువంటి ఎంపీ అభ్యర్థులు వీరంతా కూడా ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. నెక్స్ట్ మంత్లో జరిగేటటువంటి సర్పంచ్ ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, గ్రౌండ్ లెవెల్లో ఏ విధంగా ప్రచారం చేయాలి, ఏ విధమైనటువంటి వ్యూహాలతో పబ్లిక్లోకి వెళ్ళాలన్న దానిపైన ప్రధానంగా రాష్ట్ర అధ్యక్షుడు దిశానిర్దేశం చేయబోతున్నారని చెప్పాలి. ముఖ్యంగా ఈ సర్పంచ్ ఎన్నికలని బీజేపీ కాషాయ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎందుకంటే బీజేపీ పార్టీ అంటే పట్నంలో ఉండేటటువంటి పార్టీగా ముద్రపడింది కాబట్టి ఆ ముద్రని తొలగించుకోవడంలో భాగంగా అదేవిధంగా గ్రౌండ్ లెవెల్లో అంటే గ్రామ స్థాయిలో పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా అదేవిధంగా గ్రామ స్థాయిలో సర్పంచులు అదేవిధంగా వార్డ్ మెంబర్స్ని మెజార్టీ స్థానాల్లో గెలిపే లక్ష్యంగా ప్రతి ఒక్కరు కూడా పనిచేయాలి. ఆ దిశగా ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసేందుకు ఈ సమావేశం మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. ముఖ్యంగా ఈ సమావేశంలో ప్రధానంగా నెక్స్ట్ మంత్లో జరిగేటటువంటి సర్పంచ్ ఎన్నికల్లో ఇప్పటికే దాదాపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 12,000కు పైగా కూడా సర్పంచులు గ్రామ పంచాయతీలు ఉంటాయి. అదేవిధంగా 1 లక్షకు పైగా కూడా వార్డులు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా వీటన్నిటిలో కూడా బలమైనటువంటి అభ్యర్థులను ఇప్పటికే బీజేపీ పార్టీ సిద్ధం చేసింది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన వెంటనే ఆ బలమైనటువంటి అభ్యర్థులను గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ఆర్థికంగా అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి బలమైనటువంటి నేతని ప్రకటించడంతో పాటు అదేవిధంగా వాళ్ళు గెలిచిన తర్వాత అధికార పార్టీలోకి వెళ్లకుండా వారితో ఏదైతే ముఖ్యంగా వారితో ఒక లిఖితపూర్వమైనటువంటి ఒక హామీని తీసుకునేటటువంటి దిశగా కూడా బీజేపీ రాష్ట్ర నాయకత్వం చేస్తుంది. ఎందుకంటే గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఎన్నికలంటే సర్పంచులు ఎందుకంటే ఇవి పార్టీ ఏతర ఎన్నికలు కాబట్టి గుర్తులతో సంబంధం లేకుండా గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతాయి కాబట్టి ముఖ్యంగా అక్కడ గెలిచినటువంటి ప్రతి ఒక్కరు కూడా అధికార పార్టీలోకి జంప్ అవుతారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా ప్రతి గ్రామంలో కూడా అభివృద్ధి లక్ష్యంగా గెలిచినటువంటి అభ్యర్థులంతా కూడా అధికార పార్టీలోకి వెళ్తారు కాబట్టి వారిని నిరోధించడం కోసం ప్రత్యేకంగా ఒక లిఖితపూర్వమైనటువంటి హామీని తీసుకోవడంతో పాటు అదేవిధంగా ప్రభుత్వ వైఫల్యాలన్నింటిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా దిశానిర్దేశం చేయబోతున్నారని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.